రైట్. ఇక దేశంలో గోల్డ్ మైన్స్ అంటే గుర్తుకొచ్చేది కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ మైన్స్. అయితే అది నిన్నటి మాట. జొన్నగిరి గోల్డ్ మైన్స్ అనేది ఇప్పటి మాట. ప్రైవేట్ రంగంలో స్వాతంత్ర్యానికి పూర్వం ఏర్పాటు చేసిన కేజీఎఫ్ ప్రస్తుతం ఉనికిలో లేదు. దీంతో దేశంలోనే రెండో అతిపెద్ద గోల్డ్ మైన్స్ గా జొన్నగిరి నిలవనుంది. స్వేచ్ఛా భారతంలో నెలకొల్పుతున్న తొలి ప్రైవేట్ మైన్స్ కూడా ఇవే కావడం విశేషం. కర్నూలు జిల్లా తుగ్గల మండలంలో జొన్నగిరి ఉంది. అక్కడ దాదాపు 400 కోట్ల పెట్టుబడితో 1000 కిలోల బంగారం ఉత్పత్తి సామర్థ్యంగా జొన్నగిరి బంగారు శుద్ధి పరిశ్రమ సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా దాన్ని ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. డెక్కన్ త్రివేణి కంపెనీలతో కలిసి జియో మైసూర్ కంపెనీ ఈ ప్రాజెక్టు పనుల్ని దాదాపుగా పూర్తి చేసింది. దేశంలో ఏటా 8 టన్నులకు పైగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. జొన్నగిరి అందుబాటులోకి వస్తే ఖనిజ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు బలం చేకూరుతుందని నిపుణులు అంటున్నారు. 3 దశాబ్దాల క్రితమే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జొన్నగిరి, పగడిరాయ గ్రామాల్లో అన్వేషణ సాగించింది. ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలున్నాయని గుర్తించింది. ఆ నిక్షేపాలు వెలికి తీసి శుద్ధి చేసి బంగారం ఉత్పత్తి చేయడం ఎక్కువ ఖర్చుతో కూడిన పని అని భావించి అప్పట్లో విరమించుకుంది. ఆ తర్వాత 2005లో జియో మైసూర్ సంస్థ రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో పరిశోధన చేసింది. జొన్నగిరి, పగడిరాయి, ఎర్రగుడి, బొల్లవానిపల్లి గ్రామాల్లో 1500 ఎకరాల్లో బంగారు నిక్షేపాలున్నట్లు గుర్తించారు. ఈ భూములను ఏడాదికి ఎకరాకు 18,000 రూపాయల లీజ్ చెల్లించేలా ఒప్పందం చేసుకుని రైతుల నుంచి తీసుకున్నారు. 1000 కిలోల శుద్ధి చేసిన బంగారు ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్టు స్థాపించేందుకు 2023లో కేంద్రం అనుమతినిచ్చింది. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పర్యావరణ అనుమతులతో పాటు పసిడి శుద్ధి చేసేందుకు అవసరమైన నీటిని హంద్రి నివాకాల ద్వారా వాడుకునేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటిగా ప్రతి 20 మీటర్ల దూరంలో డ్రిల్లింగ్ చేసి నాణ్యత, ఉత్పత్తి, లాభ నష్టాలపై జరిపిన అధ్యయనం సత్ఫలితాలిచ్చింది. ఈ క్రమంలోనే జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు జియో మైసూర్ సంస్థ శ్రీకారం చుట్టింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీధుల్లో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని చరిత్ర చెబుతోంది. కర్నూలు జిల్లా తుగ్గల మండలం జొన్నగిరితో పాటు పెరవళి, మద్దికర, అనంతపురం జిల్లా వజ్రకరూరు ప్రాంతాల్లో ఇప్పటికీ వజ్రాలు లభిస్తున్నాయి. ఏటా తొలకరి వర్షాలకు పొలాల్లో వజ్రాలు బయటపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు కర్ణాటకలోని బళ్ళారు జిల్లా నుంచి వజ్రాల అన్వేషణ కోసం జొన్నగిరి, పగడిరాయి గ్రామాలకు వస్తుంటారు. జొన్నగిరిలో ఓపెన్ మైనింగ్ ప్రాంతంలో భూమి పైభాగం నుంచి లోతుగా గుంతలు తవ్వుతారు. గోల్డ్ మైన్స్ నుంచి తీసిన పెద్ద రాళ్లను క్రషింగ్ చేస్తారు. ఆ పొడిని రసాయనాలు కలిపిన నీటిలో ఉంచుతారు. రసాయనం రాళ్లలోని బంగారాన్ని తనలో కరిగించుకుంటుంది. దీన్నే కార్బన్ ఇన్ లిప్ ప్రక్రియ అని పిలుస్తారు. ద్రావణంలో కరిగిన బంగారాన్ని వేరు చేసి ముడి బంగారంగా మారుస్తారు. దాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద కరిగించి మలినాలను బయటకు తీసేస్తారు. ఆ తర్వాత బయటకు వచ్చిన 99.9% స్వచ్ఛమైన బంగారాన్ని గోల్డ్ బిస్కెట్లుగా తయారు చేస్తారు. వాటిని మార్కెట్లోకి పంపుతారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్ 2000లో మైనింగ్ కార్యకలాపాలను ఆపేసింది. ప్రభుత్వ రంగ సంస్థ హుట్టి గోల్డ్ మైన్స్ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఏడాదికి సుమారుగా 15 టన్నుల పసిడి ఉత్పత్తి చేస్తుంది. మన దేశం ఏటా విదేశాల నుంచి దాదాపుగా 800 టన్నులకు పైగా బంగారం దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలో జొన్నగిరిలో 131 టన్నుల నుంచి 425 టన్నుల మేర బంగారం నిక్షేపాలు ఉన్నట్లు ధృవీకరించారు. వచ్చే 15 ఏళ్లలో ఏటా 1000 కిలోల శుద్ధి చేసిన పసిడి ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా జియో మైసూర్, త్రివేణి, డెక్కన్ సంస్థలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే జొన్నగిరి ప్రాజెక్టును చేపట్టాయి. దాని నిర్మాణం 18 నెలల్లోనే దాదాపు పూర్తయింది. మౌర్య సామ్రాట్ అశోకుడి రాజ్యానికి దక్షిణ ప్రాంత ప్రధాన కార్యాలయంగా జొన్నగిరి అంటే అప్పట్లో స్వర్ణగిరి ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. అశోకుడి కాలం నాటి శిలాశాసనాలను జొన్నగిరి సమీపంలో పురావస్తు శాఖ గుర్తించింది. బంగారు నిక్షేపాలను వెలికి తీసేందుకే ఇక్కడ బావిని తవ్వి ఉండొచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతంలో పసిడి అన్వేషణ జరిపినట్టు ప్రచారంలో ఉంది. అందరికీ నమస్కారం. వచ్చే నెల అనగా మే నాడు మా పత్తికొండ తాలూకాలో తుగ్గలి మండలం జొన్నగిరి, పగడిరాయి మధ్యల గ్రామాల మధ్యలో ఒక గోల్డ్ మైన్ అతి తొందరలో స్టార్ట్ కాబోతుంది. మరి ఈ గోల్డ్ మైన్ వలన మా యువతకి ఇక్కడ ఉద్యోగాలు, ఇక్కడ ఉన్న ప్రాంతాల వాసులకి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో ఆ గోల్డ్ మైన్ త్రూ ఉద్యోగాలు ఇప్పించుకునేది అయితే ఏమి, మరి సిఎస్ఆర్ యాక్టివిటీస్ అయితే ఏమి, మాకు అతి తొందరలో చంద్రబాబు నాయుడు గారు రావడము, మరి ఇక్కడ మరో కేజీఎఫ్ ఇక్కడ స్టార్ట్ కావడము చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఇక్కడ ఉన్న యువతకి ఆల్రెడీ మేము ఆ సంస్థలో 300 ఉద్యోగాలు ఇప్పడం జరిగింది. మరి అది ఎప్పుడైతే ఫుల్ ఆన్ గా టేక్ ఆఫ్ అవుతుందో
అప్పుడు మరి ఒక 200-300 ఉద్యోగాలు అవకాశాలు మా యువతకి ఇక్కడ కలిగిస్తారు వాళ్ళు. మరి వాళ్ళకందరికీ ఆ సంస్థకి మరి ఆ చైర్మన్లకి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. మీరు ఎంత బ్రహ్మాండంగా ఇక్కడ చేస్తారో మా ప్రాంతం కూడా అంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. త్వరలో బంగారు శుద్ధి పరిశ్రమను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. దీంతో ఈ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.